హలో సర్వేయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సర్వేర్ యూట్యూబ్ ఛానల్. దానికంటే మనం ముఖ్యంగా ఏం చేసుకోవాలంటే ఇదే సర్వే నెంబర్ మొత్తం అవుటర్ బౌండరీ రీఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఎంజాయ్మెంట్ ప్రకారము నోట్ చేసుకొచ్చినప్పటికీ రికార్డ్స్ ప్రకారం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, తప్పడం లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. సో దానికోసం మనం కూడా ప్రిపేర్ అయ్యేసి ఎన్ని ఓఎస్లు ఉంటాయి మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, రోవర్ తీసుకెళ్ళినప్పుడు, సో ఎన్ని అయితే ఓఎస్లు ఉంటాయి అన్ని ఓఎస్లు పికప్ చేసుకొచ్చుకుంటాం. పికప్ చేసుకొచ్చిన వెంటనే CSV ఫైల్ని ఇందులో ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ సో ఫస్ట్ ఓఎస్లు ఏవైతే ఉంటాయో, ఓఎస్ మళ్ళీ మిస్ కాకుండా ఓఎస్లు ఏవైతే ఉంటాయో సో ఓఎస్ని కాపీ చేసి ఒక లేయర్లోకి తీసుకోవాలి. సో ఎందుకంటే కాపీ చేయలేదనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ ఓఎస్ ఉన్నప్పటికీ ఆ పాయింట్ని జరిపేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ జరిపే అంటే బేస్డ్ ఆన్ ది రికార్డ్ ప్రకారం అడ్జస్ట్ చేసే ఇది కూడా చేస్తున్నాం కాబట్టి, ఆ పంచాయతీ కూడా చేస్తున్నాం కాబట్టి మనకు అది ఇంకా కన్సిడర్ చేయాల్సిందే. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే అయితే ఇది ఓఎస్ఏ. సో సారీ, మనకు ఫీల్డ్ డే 1 ఫస్ట్ రోజు చేసిన ఫీల్డ్ని ఇక మనం పికప్ కాపీ చేసుకుంటున్నాం. సో ఇది కంట్రోల్ పట్టుకొని ఈ 3 ఓఎస్లు, ఓకే, OS1 OS2 ఈ రెండు. ఈ కాలంలో కూడా ఓఎస్ ఉంది. సో ఇదొక ఓఎస్. సో ఈ 3 ఓఎస్ని ఇందులోంచి కాపీ చేసి ఓల్డ్ స్టోన్స్ అనే దాంట్లో పేస్ట్ చేసుకోవాలి. ఎందుకు పేస్ట్ చేసుకోవాలనేది వెరీ ఫస్ట్ అర్థం కాకపోయినచ్చు, లాస్ట్లో మనకు అర్థమవుతుంది. లాస్ట్లో ఎప్పుడంటే ఈ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఏది ఇటుపక్క జరుగుతున్నామో అర్థం కానప్పుడు కనీసం ఓల్డ్ స్టోన్స్ ఆన్ చేసుకుంటే ఓల్డ్ స్టోన్స్ ఉన్న లైన్స్ని జరపకుండా మిగతా లైన్స్ని జరపాలనే ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఓల్డ్ స్టోన్స్లో అన్ని పేస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇది ఒక సర్వే నెంబర్ బౌండరీ అనుకుంటే ఈ సర్వే నెంబర్ బౌండరీని ఫస్ట్ రీఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? సర్వే నెంబర్ బౌండరీని రీఫిక్స్ చేసుకోవాలి. సర్వే నెంబర్ బౌండరీని రీఫిక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమంటే ఓఎస్ఎల్ నుంచి ఓఎస్ఎల్ చెక్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ ఇంతకుముందు ఉన్న లేయర్స్ కాబట్టి ఇంతకుముందు లేయర్స్ ఆఫ్ చేద్దాం, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, సో ఇవి మన పాయింట్స్, ఫస్ట్ డే రోజు పికప్ చేసిన పాయింట్స్. అయితే ఇప్పుడు మనకి ఈ ఓల్డ్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఓల్డ్ స్టోన్స్ మధ్య డిస్టెన్స్ చెక్ చేసుకుంటాం. ఎంత వచ్చింది? 132 మీటర్స్ 132.9 మీటర్స్ వచ్చింది. అదేవిధంగా దీనికి కూడా చెక్ చేసుకుంటాం. 148.4 వచ్చింది, 153.9 వచ్చింది. సో ఈ 3 ఓల్డ్ స్టోన్స్ అయితే వీటి మధ్య డిస్టెన్స్ చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత FMB కూడా కంపేర్ చేసుకుంటాం, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏం పరిస్థితి చెక్ చేసుకుంటాం. ఓకేనా? FMB ప్రకారం కూడా విత్ ఇన్ అలవెన్స్ అంటే either ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు మనం అంటే విత్ ఇన్ అలవెన్స్ ఉన్నప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ సర్వే నెంబర్ ప్లాట్ చేయడం కోసం ఏం చేస్తాం? ఓవర్ ఎలాగో మన దగ్గర ఉంటుంది, మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ ఎంత అని ఉంటుంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ ఎంత అని ఉంటుంది. సో దాని ప్రకారమే మెజర్మెంట్ వేస్తాం. సో ఎలాగో ఈ 3 స్టోన్స్ ఉన్నాయి, ఈ ఒక్క స్టోన్ లేదు కాబట్టి సో ఇప్పుడు మనం మెజర్మెంట్ వేసుకున్నాం. మెజర్మెంట్ ఎలా వేస్తాం అంటే రీఫిక్స్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఇంటర్సెక్షన్ కావాలంటే ఈ లైన్ కమాండ్లోకి వెళ్ళేసి లైన్ కమాండ్ ఆన్ చేసుకొని యాడ్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి మన దగ్గర గంట లింక్స్ మెట్రిక్ లింక్స్ ఏవో ఉంటాయి. ఓకేనా? నేను జస్ట్ చెప్తున్నాను, స్ట్రైట్ లైన్ ఇది. ఇక్కడ సర్కిల్ తీసుకుంటాం. ఓకే, ఇదనమాట. సో మనకి ఏదైనా మిస్ అయిందంటే వెతుక్కోవడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి మనం సెట్ చేసుకున్న తర్వాత ఏది మిస్ చేసుకోకూడదు. సో ఇది వచ్చేసి దీన్ని ఏమంటారంటే షేప్ డిజిటైజింగ్ టూల్ బార్ అంటారు. సో ఈ టూల్ బార్ని మనం డిలీట్ చేసుకోకుండా ఎప్పటికట్లా పెట్టుకోవాలా. ఇన్ కేస్ మన దగ్గర లేదు అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి షేప్ డిజిటైజింగ్ టూల్ బార్. సో ఈ టూల్ బార్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలా. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకు సర్కిల్ బై సెంటర్ పాయింట్ అండ్ అనదర్ పాయింట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ నుంచి మనం ఇంటర్సెక్షన్ వేద్దాం. అంటే ఇంటర్సెక్షన్ అంటే ఏమంటే ఒక సర్కిల్ నుంచి ఇంత డిస్టెన్స్, ఒక పాయింట్ నుంచి సమ్ డిస్టెన్స్తో ఒక సర్కిల్ వేస్తాం, ఇంకొక పాయింట్ నుంచి ఇంకో డిస్టెన్స్ ఇంకొక పాయింట్ వేస్తాం, ఇంకొక సర్కిల్ వేస్తాం. సో ఆ విధంగా సో మనకు వచ్చేసి ఇక్కడ అడ్వాన్స్ డిజిటలైజింగ్ టూల్ బార్ ఆన్ చేసుకుంటాం. ఇంకోసారి ఆన్ చేస్తున్నాం. లైన్ కమాండ్లోకి వెళ్ళి ఒకసారి ఆఫ్లో ఉంటుంది అనుకుంటే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ లైన్ పెట్టుకోవాలి. యాడ్ ఫీచర్ పెట్టుకోవాలా.
సో దీని తర్వాత ఇది డిఫాల్ట్గా నార్మల్ది ఉంటుంది, అంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది. మనం దీన్ని సర్కిల్ పెట్టుకోవాలి. ఇది సర్కిల్ సెలెక్ట్ చేసుకొని సర్కిల్ బై సెంటర్ పాయింట్ అండ్ అనదర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని సెంటర్ పాయింట్ మీద క్లిక్ చేస్తాం. ఓకేనా, సెంటర్ పాయింట్ అంటే ఈ ఓఎస్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి ఎఫ్ఎంబిలో మెజర్మెంట్ ఉంటుంది. మెజర్మెంట్ ఎంత? సో మెజర్మెంట్ని డివైడెడ్ బై 5 కొట్టిన, అంటే ఏదో లింక్స్ మెట్రిక్ లింక్స్లో ఉందంటే మెట్రిక్ లింక్స్తో కొట్టచ్చు, లేదంటే గంటల లింక్స్లో ఉందంటే గంటల లింక్స్ ఇంటూ 0.2011 కొట్టామంటే గంటల లింక్స్ నుంచి కన్వర్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ర్యాండమ్గా ఇస్తున్నాను కాబట్టి సో ఇక్కడ ఒక సర్కిల్ క్రియేట్ చేసాం. ఈ సెంటర్ ఇక్కడ నుంచి ఇంత ఆర్క్తో ఒక సర్కిల్ అయితే క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడున్న డిస్టెన్స్తో ఇంకొక పాయింట్ అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, లెఫ్ట్ క్లిక్ ఇచ్చామంటే ఒక సర్కిల్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో పాయింట్స్, ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అది మనం ఎఫ్ఎంబి పాయింట్ అనమాట. ఈ ఓఎస్ నుంచి ఇంత డిస్టెన్స్తో ఒక సర్కిల్ క్రియేట్ అయింది, ఈ ఓఎస్ నుంచి ఒక డిస్టెన్స్తో ఇంకొక సర్కిల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఒక పాయింట్ అయితే క్రియేట్ చేసుకుంటాం, ఎందుకంటే నెక్స్ట్ మనం డ్రా చేసుకోవడం కోసం ఒక పాయింట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు మన ఎఫ్ఎంబికి కావాల్సిన 4 పాయింట్స్ వచ్చేసినాయి. 4 పాయింట్స్ వచ్చేసిన తర్వాత ఈ లైన్స్ వన్స్ ఆ పాయింట్ పెట్టుకునే వరకు మన కోసం, తర్వాత లైన్స్ని డిలీట్ చేయాలి. ఓకే, లైన్స్ డిలీట్ అయిపోయినా ఈ పాయింట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం వన్స్ మనకు సర్వే నెంబర్ కావాల్సిన పాలిగాన్స్ అన్నీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సర్వే నెంబర్ లైన్ గీసేసుకోవాలి. సర్వే నెంబర్ పాలిగాన్ సంబంధించి అన్ని లైన్స్ వచ్చాయి కాబట్టి ఒకసారి క్రాస్ చేసుకుందాం. ఓకే, పాలిగాన్ లైన్ ఫీచర్ సెగ్మెంట్ ప్రకారం సో ఫస్ట్ ఓఎస్ ఇది, తర్వాత ఓఎస్ ఇది, తర్వాత ఇది ఓఎస్, తర్వాత ఇది. సో ఈ 4 కలిపి ఒక సర్వే నెంబర్. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో మనం నెంబర్ ఆఫ్ ఎల్పిఎమ్స్ అనేది గీయాలి. యాజ్ పర్ దీని ప్రకారం నెంబర్ ఆఫ్ ఎల్పిఎమ్స్ అనేది ఇందులో గీసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ ఎల్పిఎమ్స్ గీసుకునే ముందు ఇది రీఫిక్స్ చేసాం కదా, రీఫిక్స్ చేసిన తర్వాత ఇంతకుముందు ఉన్న విలేజ్ బౌండరీ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం రీఫిక్స్ చేసిన దానికి విలేజ్ బౌండరీకి ఏమైనా డీవియేషన్ ఉంటే ఇక్కడ మనం సరి చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే స్లైట్గా డీవియేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ రీఫిక్స్డ్. అదేవిధంగా ఇక్కడ స్లైట్ బెండ్ ఉంది కాబట్టి, అంటే నేను ఇక్కడ ఒరిజినల్ ఎఫ్ఎం పెట్టుకొని గిల్లేదు కాబట్టి నాకు అది ఎగ్జాక్ట్గా చూపించడం లేదు. సో ఇక్కడ ఏవైతే బెండ్స్ ఉంటాయో ఆ విలేజ్ బౌండరీకి దాని ప్రకారం మెన్షన్ చేసుకొని చేస్తాం అనమాట. అంటే విలేజ్ బౌండరీకి ఇది ఒక విలేజ్ బౌండరీకి మధ్యలో గ్యాప్స్ ఉండకూడదు. సో కాబట్టి అలాగనమాట. సో ఇప్పుడు ఇలా చేద్దాం. ఇప్పుడు మనకు సర్వే నెంబర్ బౌండరీ పైన సర్వే నెంబర్ బౌండరీ అయితే డ్రా చేసుకున్నాం. సర్వే నెంబర్ బౌండరీ డ్రా చేసుకున్న తర్వాత ఇండివిజువల్ ఎల్పిఎమ్స్ అనేది గీసుకోవాలి. ఇండివిజువల్ ఎల్పిఎమ్స్ గీయడం అనేది దీంట్లో అంటే చాలామంది ఆటోకర్లో చేస్తుంటారు. ఆటోకర్లో చేయడంతో పోలీస్ క్యూజెస్లో చేయడం చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ సర్వే నెంబర్ పాలిగాన్ యాస్టీస్గా కాపీ చేసుకుంటాం, ఎల్పిఎం పాలిగాన్లో వచ్చి పేస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సర్వే నెంబర్ పాలిగాన్ మొత్తం ఎల్పిఎం పాలిగాన్గా సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వే నెంబర్ పాలిగాన్ యొక్క ఎక్స్టెంట్ ఆల్రెడీ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో యూరల్ ఎంజాయ్మెంట్ ఎంత ఉందో మనం స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళడమే. స్ప్లిట్ చేయడం కోసం వచ్చేసి ఇక్కడ టూల్స్ ఉంటాయి. ఇంకా రాస్టర్ మీద ఆన్ చేసుకుంటాం, అంటే ఓవర్ యాన్ చేసి పెట్టుకుంటాం. ఓవర్ యాన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ఫీల్డ్ వచ్చేసి ఒకరిది. ఈ ఫీల్డ్ ఒకరిది అయినప్పుడు ఈ ఫీల్డ్ని ఎట్లా స్ప్లిట్ చేయాలా ఇక్కడ చూపిస్తాను మీకు. స్ప్లిట్ చేసే టూల్స్ కూడా మిస్ అయింది. సో దానికోసం
వెతుకుతున్నాను. ఓకే, ఇదన్నమాట. సో దీని పేరు వచ్చేసి ఏమిది, అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్. సో ఇది అదే. సో రెండు ఒకే నేమ్తో ఉన్నాయి. ఓకే, వెరైటీస్. సో మనకైతే ఇక్కడ స్ప్లిట్ చేయడానికి టూల్స్ ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. సో దీని ద్వారా మనం స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, స్ప్లిట్ ఫీచర్స్. సో స్ప్లిట్ ఫీచర్స్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకునే ముందు మనం మేక్ షూర్ ఎల్పిఎం పాలిగాన్ సెలక్షన్లో ఉండాలి. అంటే మనం ఏ దానికైతే చేస్తున్నామో అది సెలక్షన్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు స్ప్లిట్ చేయడం చాలా ఈజీ. సో దీన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఈ పాయింట్ ఇన్సైడ్ ది పాలిగాన్ ఉంది కాబట్టి మనం కొంచెం బయట నుంచి స్టార్ట్ చేస్తూ దీని దగ్గరికి, అంటే ఈ పాయింట్ మీద రావాలి. ఓకేనా, ఈ పాయింట్ మీద ఇక్కడ. సో నెక్స్ట్ ఇది అవుట్ సైడ్ ది పాలిగాన్ ఉంది, అంటే మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ పాలిగాన్ కట్ అవుతుంది. ఓకేనా, సో ఈ మనం అల్టిమేట్గా ఒక ఎల్పిఎం పాలిగాన్ని కట్ చేస్తున్నాం. సో కట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, అవుటర్ నుంచి అవుటర్కి ఇవ్వాలి. అంటే ఒక పాలిగాన్ బయట నుంచి తీసుకునేసి ఒక పాయింట్ లోపల నుంచి స్ప్లిట్ చేస్తూ మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి. ఓకేనా, ఆ కాన్సెప్ట్ను ఆ లాస్ట్ దాటేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చినామంటే పాలిగాన్ అనేది ఫామ్ అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2 పాలిగాన్స్ అయిపోతాయి. మనం ఫస్ట్ తీసుకున్న సర్వే నెంబర్ పాలిగాన్ని 2 పాలిగాన్స్ స్ప్లిట్ చేసినాం. సో ఇప్పుడు ఒక పాలిగాన్ అవుతుంది, ఇంకో పాలిగాన్. సో అగైన్ మళ్ళీ ఈ పాలిగాన్ని స్ప్లిట్ చేయాలి. ఎలా చేస్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఇట్లా ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఇది అవుట్ ఆఫ్ ది సర్వే నెంబర్ ఉంది కాబట్టి క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తాం. ఇది స్ప్లిట్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా అయిపోయాయి. సో నెక్స్ట్ ఈ విధంగా ఎన్ని అయితే ఉంటాయో అన్నిటినీ ఇవ్వాలన్నమాట. సో మనము ఈ స్ప్లిట్ లైన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే మనం ఎక్కడ తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ స్ప్లిట్ చేసే దగ్గర చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోపలికి ఉంది. సో లోపలికి ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ లైన్, అంటే స్ట్రైట్ మధ్యలో బెండ్ పెట్టి ఇలా వెళ్ళడంతో పోలిస్తే స్ట్రైట్గా తీసుకునేసారి. సో కాబట్టి ఏం చేస్తున్నాం, ఆ లైన్ పైకి వచ్చి క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇస్తే స్ప్లిట్ అయిపోతుంది. సో 1 2 3 4 ఎంజాయ్మెంట్స్ ప్లస్ ఇది ఒకటి, మొత్తం 5 ఎంజాయ్మెంట్స్ని మనం స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేయాలా, నేమ్స్ ఇవ్వాలా. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రకారం ఎంజాయ్మెంట్ స్ప్లిట్ చేసిన తర్వాత నేమ్స్ అయితే ఇవ్వాలి. సో నేమ్స్ సెలెక్ట్ చేయడం, ఇది అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసుకుంటాం. సర్వే నెంబర్ 1 అనుకుంటే సర్వే నెంబర్ 1 అనుకుంటే పట్టదారు నేమ్ ప్రముఖం ఇస్తాం. అతని తండ్రి పేరు ఇస్తాం, ఆధార్ నెంబర్, 1B ఎక్స్టెంట్ ఇవన్నీ ఇస్తాం. ఎల్పిఎం ఎక్స్టెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది ఎవరిదంటే ఇది పట్ట నెంబర్, సర్వే నెంబర్ 1 ఇస్తాం. ఈ పట్టదారు వచ్చేసి సంథింగ్ కృష్ణమూర్తి నేమ్ ఇస్తాం. రిలేషను, ఖాతా నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. సో నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఎంజాయ్మెంట్ వచ్చేసి సర్వే నెంబర్ 1. నెక్స్ట్ పట్టాదారు నేమ్ వచ్చేసి గంగాధర. సో ఇలా థర్డ్ నేమ్ ఇస్తాం, సేవ్ చేస్తాం. నెక్స్ట్ అదే నెక్స్ట్ ఇంకో నేమ్ ఇస్తాం, ఇంకో విధంగా సేవ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ పట్టదారు నేమ్. సో ఇప్పుడు ఇది మనకు యాజ్ పర్ ది ఎంజాయ్మెంట్ ప్రకారం ఎంత ఉందో అది మాత్రమే సేవ్ చేసాం. అంటే ఫస్ట్ సర్వే నెంబర్ బౌండరీ అవుటర్ బౌండరీ ఫిక్స్ చేసుకుందాం. దాని తర్వాత యాజ్ పర్ ది ఎంజాయ్మెంట్ ఎల్పిఎమ్స్ అనేది స్ప్లిట్ చేసినాం. జస్ట్ మనం ఇంతవరకు మాత్రమే చేసినాం. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే దీన్ని ఏరియా ప్రకారం అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఏరియా ప్రకారం అడ్జస్ట్ చేస్తాం. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో కోసం